షుగర్ వ్యాధి వచ్చింది అంటే అందరూ షుగర్ నే ఎక్కువగా ఒక భూతంలా చూస్తారు. అసలు షుగర్ వ్యాధి కారణాలు ఏంటి డీటెయిల్ గా తెలుసుకుందాం. నేను మాధురి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్సులిన్స్ లోపమే మధుమేహానికి అసలు విలన్. మధుమేహానికి కారణం షుగర్ తినడం అని మనం ఎప్పటి నుంచో నమ్ముతున్నాం, కానీ అది అర్ధ సత్యం మాత్రమే. నిజం ఏంటంటే చక్కెర అసలు విలన్ కాదు, అసలు కారణం ఇన్సులిన్ నిరోధకత. తినే ఆహారం గ్లూకోజ్ గా మారుతుంది, కానీ దాని కణాల్లోని పంపే పని ఇన్సులిన్స్ దే. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మన కణాలు ఇన్సులిన్ కి స్పందించవు. అప్పుడు రక్తంలో చక్కెర పెరుగుతుంది, పొట్ట చుట్టూ వాపు, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అంటే మీరు ఎక్కువగా స్వీట్స్ తినకపోయినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారికి డయాబెటిస్ రిస్క్ చాలా ఎక్కువ. అయితే ఇన్సులిన్స్ నిరోధకత రావడానికి కారణాలు ఇవే: నిద్రలేమి, వ్యాయామం లేకుండా, దీర్ఘకాల ఒత్తిడి, అలాగే ప్రాసెస్ చేసిన ఆహారం, తక్కువ ఫైబర్, పొట్ట చుట్టూ కొవ్వు. ఇవి మనం రోజు చేసే చిన్న చిన్న తప్పులే, కానీ ఇవే పెద్ద సమస్యకు కారణంగా ఉంటాయి. రక్తంలో షుగర్ ప్రమాద స్థాయికి వెళ్లే ముందు శరీరం కొన్ని హెచ్చరికలు చేస్తుంది. అవేంటంటే భోజనం తర్వాత అలసట, తరచూ స్వీట్స్ తినాలనిపించడం. ఈ సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. జీవన శైలి మార్చడం, సరైన నిద్ర, రోజు 30 నిమిషాల వ్యాయామం, ఫైబర్ రిచ్ డైట్ ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గిస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే డయాబెటిస్ ఆపాలంటే షుగర్ ని కాదు, ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించాలి. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేసుకొని మీరు కూడా సేవ్ చేసుకోండి.